సంసోను గారి గురించి జీవిత చరిత్ర న్యాయాధిపతుల గ్రంథంలో, న్యాయాధిపతుల కాలంలో మనోహ గారి యొక్క భార్య వాళ్ళు వృద్ధులై ఉన్నారు. వారికి పిల్లలు లేక, సంతానం లేక వాళ్ళు మొరపెడుతూ ఉన్నప్పుడు దేవుని యొక్క దూత వారికి ప్రత్యక్షమై తన భార్యకి ప్రత్యక్షమై, "ఇదిగో నువ్వు గొడ్రాలివి కదా! ఇక మీదట నువ్వు గొడ్రాలుగా ఉండవు. నువ్వు గర్భవతివి అవుతావు. నీకు కుమారుడు అనుగ్రహించబడతాడు. అయితే ఆ కుమారుడు నాకు నాజీరు చేయబడ్డాడు. అతడు పుట్టినప్పటి నుంచి ఇదిగో ఫిలిష్తీయులు ఏలుతూ ఉన్నారుగా శత్రు సమూహము. వారి నుంచి నా బిడ్డలైనటువంటి ఇశ్రాయేలును రక్షించడానికి రక్షకుడుగా, వారిని న్యాయాధిపతిగా నా కొరకు అతన్ని కనాలి. అతను పుడతాడు. అతని మీద మంగళ కత్తి వేయకూడదు. నువ్వు ఆ అపవిత్రమైనవి ఏది తినకూడదు, ఏది తాగకూడదు అని చెప్పి ఒక కండిషన్ పెట్టినప్పుడు వారు ఆ రీతిగా పెంచారు, పుట్టారు, ఉన్నారు. అలాగే గర్భవతి అయింది. అలాగే ఉన్నది. అలాగే కుమారుడిని కన్నది. అతనికి సంసోను అని పేరు పెట్టింది. సంసోను అనగా సూర్యుని వంటివాడు. అంటే ఒక్కడే సంసోను వంటివాడు ఒక్కడే. అంటే సూర్యుడు ఒక్కడే ఉన్నాడు కదా! అలాంటి ఒక్కడే, సూర్యుడు కూడా ఒక్కడే. అందుకని సంసోను లాంటి వాడు ఎవడు ఉండకూడదని, ఉండలేడని చెప్పి ఒక సూర్యుని వంటి వారిగా పోల్చి చెప్పబడుతున్నది. అతని పేరుకు అర్థము సంసోను అనగా సూర్యుని వంటివాడు. అతడు కొదమ సింహాన్ని మేక పిల్లని చీల్చివేసినట్టు చీల్చివేసిన యోధుడు. 300 నక్కలను పట్టుకొని తోకలకి ముడివేసి, ఒకదానికొకటి ముడివేసి అగ్ని ముట్టించి, అగ్ని ద్వారా తన యొక్క ఫిలిష్తీయుల శత్రు సమూహమైన దేశాన్ని నాశనం చేశాడు. అంత మాత్రమే కాదు, పచ్చి దవడ ఎముక, గాడిద యొక్క ఎముకను పట్టుకొని 1000 మందిని హతము చేసిన వీరుడు. అతనికి పనిష్మెంట్ ఇవ్వాలని దెలీలా గారు ట్రై చేసినప్పుడు, కొత్త తాళ్ళతో కట్టినప్పుడు అది తెగిపోతూ వచ్చే నీరవంజి మొక్కలు కానీ, ఆ నీరవంజి చువ్వలు కానీ, ఆయన దేనితో బంధించిననో అవన్నీ పీకేసుకుంటూ వెళ్ళిపోయిన యోధుడు. అలాంటి యోధుడు లాస్ట్‌కి ఏమవుతూ వచ్చాడయ్యా అంటే, ఫిలిష్తీయులకు లోబడుతూ వచ్చాడు. అనగా స్త్రీకి లోబడుతూ వచ్చాడు. ప్రాణం విసిగిపోయినంతగా ఉండిపోయాడు. దేవుని యొక్క ఆజ్ఞను, దేవుని యొక్క పనిని పక్కన పెట్టేసి లోకానుసారంగా జీవించాడు కనుకనే అతడు నాశనమైపోతూ వచ్చాడు. అయితే దేవుని యొక్క మహాకృప ఏందయ్యా అంటే, దేవుని దగ్గర పశ్చాత్తాపడినప్పుడు ఆయన యొక్క మరలా మీరు 16 అధ్యాయము 28, 29 వచనాలు చదివితే దేవుని దగ్గర ఒక కోరిక కోరుకున్నాడు. పశ్చాత్తాపడ్డాడు. దేవుడు మరలా ఆయనకు అనుగ్రహించాడు. ఈరోజు నువ్వు కూడా దేవుని ఏదైతే దేవుని కొరకు నువ్వు జీవిస్తానన్నావో, జీవించలేకపోతున్నావో, ఇప్పటికైనా అయిపోయింది ఏమీ లేదు, కానీ దేవుని దగ్గరకు వస్తే దేవుడు మరలా నిన్ను వాడుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. అట్టి కృప దేవదేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.